హాయ్ అండి. ఈరోజు స్పెషల్ ఆలు బోండాతో మీ ముందుకు వచ్చేసాను. చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూడండి. పిల్లలు ఎప్పటి నుంచో ఆలు బోండా కావాలని అడుగుతున్నారు. ఈ రోజుకి చేశాను చూడండి. చాలా బాగా వచ్చాయండి. ఇది టొమాటో కెచప్ కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే సూపర్ టేస్ట్ అండి. ఒక్కసారి నేను ఎలా చేశానో చూడండి. చూసి ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చాయి. ఏం లేదండి, ఒక బౌల్ తీసుకొని ఒక కప్ శనగపిండి తీసుకోండి. 200 గ్రామ్స్ ఉంటుంది. కప్ శనగపిండికి ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక పావు స్పూన్ వాము వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సరిపడా వాటర్ పోసుకుని బాగా కలుపుకోండి. మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా బోండాకి సరిపడా చూపిస్తాను చూడండి. కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉండాలో ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోండి. ఈ విధంగా థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలి చూడండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఒక మూత పెట్టేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టఫ్ కోసం ఒక 3 ఆలు ఉడకపెట్టుకుని ఈ విధంగా పైన పీల్ తీసేసుకోండి. పీల్ తీసేసుకుని ఇవి మంచిగా స్మాష్ చేసుకోండి. చేత్తోనే స్మాష్ చేసుకోవచ్చు ఈజీగా, లేదా వేరేలాగైనా పీసెస్ లాగైనా కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఒక పక్కకు పెట్టుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇంకా ఒక ఆనియన్ కట్ చేసుకుని అది కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. దీనిలో కొద్దిగా సాల్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్, ఒక పావు స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి. కలుపుకొని మనం ఆలు స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్మాష్ చేసిన ఆలు వేసుకోండి. వేసుకుని బాగా మసాలా పట్టేలాగా ఆనియన్స్ అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక్క 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి చూసారా మంచిగా మగ్గిపోయింది నీట్గా. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుని బాగా కలుపుకుని మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుని పెట్టుకోండి. చిన్న చిన్నవి కావాలంటే చిన్న చిన్నవి చేసుకోండి, లేదంటే మీడియం సైజులో ఈ విధంగా బాల్స్లా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. చూసారా నేనైతే ఈ విధంగా ఈ సైజులో చేస్తున్నాను. అదేవిధంగా అన్నీ రెడీ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక బాండల్ తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు ఆయిల్ మనం శనగపిండి కలుపుకున్నాం కదా, ఆ కలుపుకున్న దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల బోండా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది, టేస్టీగా వస్తుంది. మీరు బోండా చేతితో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా స్పూన్తో ట్రై చేయండి. స్పూన్తో చాలా సింపుల్గా ఉంటుంది. ఆయిల్ కూడా చిమ్మకుండా మన చేతికి అంటకుండా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఒక్క 2 మినిట్స్ పాటు అలా ఫ్రై అవ్వనిచ్చి మెల్లగా ఇలా ఒక్కొక్కటి సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకుని ఇవి మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా మంచి టేస్ట్ ఉంటాయి ఆలు బోండా అయితే. చూసారా మంచి కలర్ వచ్చేసాయి కదా, ఇవి తీసేసుకుందాము. నూనెలోకి తీసేసుకుని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి. ఆయిల్ అంతా ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటాయి. బోండా చూడండి చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా, ఎప్పుడు తినాలా అనిపించేలా ఉన్నాయి. ఇవి ఒక టిష్యూ పేపర్ తీసుకుని టిష్యూ పేపర్ మీద వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో.
ఈవినింగ్ పిల్లల కోసం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.